ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఏపీ కూటమి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. గత కొన్ని ఏళ్ల నుంచి చూసుకుంటే ముఖ్యంగా రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి చాలా మార్పులు చేర్పులు అవకతవకలు అయితే వచ్చాయి. వాటితో పాటు ముఖ్యంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న కొన్ని లక్షల మంది ప్రజలైతే రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు వారందరి కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకొని నిన్న ప్రత్యేకించి కూడా రాష్ట్ర మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే మీడియా ముఖంగా మాట్లాడుతూ ఆయన కీలకమైన విషయాలు అయితే వెల్లడి చేయడం జరిగింది. మే 7వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులు మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇలా కీలకమైన విషయాల గురించి నాదెండ్ల మనోహర్ గారు అయితే నిన్న పూర్తి విషయాలు వెల్లడించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు లేవో వారు కానీ లేదనంటే ఉమ్మడి కుటుంబంలో ఉండి వేరుపాట్ల కోసం కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు రేషన్ కార్డు కోసం కానీ రేషన్ కార్డులో ఉండి పెళ్ళి అయిపోయి వేరొక కుటుంబానికి వెళ్ళిన తర్వాత అంటే ఆడపిల్లకి పెళ్ళయి వేరొక కుటుంబానికి వెళ్ళిన తర్వాత అక్కడ రేషన్ కార్డులో తన పేరు నమోదు చేసుకోవడానికి ఇక్కడ తన పేరు తీసేయడానికి లేదనంటే రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులు చనిపోయినట్లయితే వాళ్ళ పేర్లు తీసేయడానికి వాళ్ళ అడ్రస్లు డేట్లు పేర్లు అన్నీ కూడా మార్పులు చేర్పులు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం కల్పించడం జరిగింది. ఈరోజు మే 7వ తారీఖు నుంచి కూడా రేషన్ కార్డులకు సంబంధించి ఆన్లైన్ సర్వీస్ అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని చెప్పి పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,40,00,000కు పైగా రేషన్ కార్డులు అనేవి ఉన్నాయి. అందులో ముఖ్యంగా కీలకంగా చూసుకుంటే ఇంకా కొత్తగా లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నట్టు కొంత సమాచారం అయితే ఉంది. అయితే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డులకి అవకాశం కల్పించడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో ఎక్కడ జరగలేదని కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా కేవలం రేషన్ కార్డు అనేది ప్రింటింగ్ డిజైనింగ్ మార్చి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు బొమ్మలు వేసుకోవడం అయితే జరిగిందని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కీలకంగా చూసుకుంటే రేషన్ కార్డుని ఒక స్మార్ట్ కార్డు కింద తీసుకురావడం అయితే జరిగింది. ఓపెన్గా చెప్పాలంటే ఒక ఏటీఎం కార్డు సైజులో ఒక స్మార్ట్ కార్డు కింద ఒక డిజిటల్ కార్డు కింద డిజైన్ చేస్తూ ఇప్పుడు కొత్తగా ఎవరైతే రేషన్ కార్డులు అప్లై చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ కార్డులే వస్తాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఈ కార్డు మీద ముఖ్యంగా ఒక స్కానర్ అనేది ఉంటుంది. ఆ స్కానర్ని స్కాన్ చేసినట్లయితే అంటే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినట్లయితే వెంటనే కూడా ఆ కార్డులో ఎవరెవరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఆ కుటుంబానికి పెద్ద ఎవరు వారి డీటెయిల్స్ ఏంటి వాళ్ళ వయసు ఏంటి వాళ్ళకి ఎంత రేషన్ వస్తుందనే పూర్తి వివరాలు వాళ్ళ అడ్రస్ సహా అన్నీ కూడా రావడం అయితే జరుగుద్ది. రాబోయే రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్ అని ఏదైతే రాష్ట్ర కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందో దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో రేషన్ అనేది కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆన్లైన్ విధానంలో రేషన్ ఎక్కడ కావాలితే అక్కడ దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే తీసుకునే విధంగా సదుపాయం కల్పించడం అయితే జరిగింది. గతంలో రేషన్ ఎక్కడ పెడితే అక్కడ తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు. కొద్ది రోజులు మాత్రమే తీసుకోవడానికి ఉండేది. కొద్ది రోజుల తర్వాత ఆ విధానాన్ని క్లోజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు తెలంగాణలో రేషన్ తీసుకోవాలంటే తెలంగాణలో ఆ స్మార్ట్ కార్డు ఉపయోగించి రేషన్ తీసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది. ఏది ఏమైనా సరే రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కొత్తగా రేషన్ కార్డులు పెట్టుకునే సామాన్య ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ చెప్పిందని మనం అయితే చెప్పుకోవచ్చు. దీనితో పాటు ముఖ్యంగా గత 2-3 నెలల నుంచి కూడా కీలకంగా చూసుకుంటే రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా ఏరువేత అనేది మొదలు పెట్టడం జరిగింది. అంటే చాలా మంది వ్యక్తులు చనిపోయినా కానీ దొంగ రేషన్ కార్డులు ఎవరెవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫికేషన్ చేస్తూ ముఖ్యంగా ఫింగర్ ప్రింట్స్ అంటే ఈకేవైసీ ఏలు ముద్ర ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసుకోవాలి. ఇప్పటికే కూడా 94.4% మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈకేవైసీ పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంకా 2 నెలల పాటు ఈ సమయాన్ని అయితే గడువు పెట్టడం జరిగింది. ఈ సమయంలో ఎవరైతే ఇతర రాష్ట్రాల్లోనో ఇతర దేశాల్లో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేయలేదో వాళ్ళకి రేషన్ అనేది నిలిపివేయడం జరుగుతుందని చెప్పి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి అయిన నాదెండ్ల మనోహర్ గారు అయితే వెల్లడించడం జరిగింది. ఒక రకంగా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా ఇదొక శుభవార్తను మనం అయితే చెప్పుకోవచ్చు. వెంటనే కూడా ఆన్లైన్ సెంటర్ అంటే మీ సేవ సెంటర్లు కానీ లేదా ఆన్లైన్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్ళినట్లయితే కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అవకాశం కల్పించడం జరిగింది. ఇది కేవలం
కొద్ది రోజులు మాత్రం ఉంటుంది. కూటమి ప్రభుత్వం చాలా కీలకంగా ఒక్కొక్కటి కూడా పారదర్శకతతో ముఖ్యంగా ప్రజలకి అన్ని విధాలుగా అందుబాటులో ఉండే విధంగా ఆన్లైన్ సేవలు అనేవి వాళ్ళకి బాగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు రేషన్ కార్డు అనేది స్మార్ట్ కార్డు కింద ఒక ఏటీఎం కార్డు సైజులో తీసుకురావడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభవార్త అయితే తీసుకురావడం అయితే జరిగింది.